తిరుమలలో ఆ స్వామివారి సన్నిధికి దర్శనం కోసం వెళ్ళారు. మా ముత్తాత గారును మా తాతమ్మ గారు ఇద్దరు కలిసి పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు అన్నమాట. పిల్లవాడిని తీసుకుని వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది. ఆ కోనేటి దగ్గర జపాదులన్నీ ఏవో చేసుకోవడం కోసమని ఈయనేమో అక్కడికి వెళ్ళారు. మా ముత్తాత గారు. ఈ తాతగారు చిన్న శిశువు ఈయన. ఆయన ఏం చేశారంటే ఈ తాతమ్మ గారి ఒళ్ళు ఆయన ఉన్నారన్నమాట. ఉన్న సమయంలో ఒక కోతి వచ్చి ఈ పిల్లవాడిని తీసుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయింది, చెట్టెక్కేసింది. చెట్టెక్కేస్తే ఈ లోపల మా ముత్తాత గారు వెనక్కి వచ్చారు. ఈవిడ చెప్పారు అలా పిల్లవాడిని ఎత్తుకెళ్ళిపోయిందని. వెంటనే ఆయన ఏం చేశారంటే పైన ఉండేటువంటి అంగవస్త్రం తీసి అక్కడ పరిచి ఆ దగ్గరలో ఉండేటువంటి తినుబండారాలు ఏవో తీసుకొచ్చి అంటే వేరుశనగ పప్పులు ఇలాంటివన్నీ పెట్టి సైగ చేశారు. వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టు, ఇవన్నీ తీసుకెళ్ళని చెప్పేసి నెమ్మదిగా పిల్లవాడికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ తుండుగుడ్డ మీద అంగవస్త్రం మీద పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట, మూట కట్టుకొని. అందుకని వీరికి శ్రీ వెంకటాచలపతి ప్రసాద్ అని పెట్టారన్నమాట పేరు.